హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కటోరీ బ్లౌజ్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను టిప్స్‌తో సహా. వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఆంధ్ర, తెలంగాణ సైడ్ కటోరీ బ్లౌజెస్ వేస్తారని కూడా నాకు తెలియదు. నేను కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు వీడియో తీశాను. అది చూసి కింద కామెంట్ పెట్టారు ఒక సిస్టర్. కటింగ్ కూడా చూపించండి డీటెయిల్‌గా అని చెప్పి. ఇక సిస్టర్ అడగడంతో నేనైతే కటింగ్ ఎలా చేస్తారు పర్ఫెక్ట్‌గా టిప్స్‌తో సహా అయితే షేర్ చేస్తున్నాను. తప్పకుండా మిస్ కాకండి, వీడియో పూర్తిగా చూడండి. నేను ఆల్రెడీ వెనుక భాగం అనేది కటింగ్ చేసుకున్నాను. వెనుక భాగం కూడా చంక దగ్గర ముడతలు రాకుండా డీటెయిల్‌గా కటింగ్ ఎలా చేయాలని కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. ఒక్కసారి మన ఛానల్‌లోకి వెళ్లి చూస్తే మాత్రం మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా క్లియర్‌గా కటింగ్ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. స్టిచ్చింగ్ కూడా. సో, ఛానల్‌ని తప్పకుండా చెక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే. ఇక వెనుక భాగాన్ని కట్ చేశాను కదా! దాన్నే యాస్ మనకి వెనుక భాగం కట్ చేసిన ప్లేస్ దగ్గరనే ముక్క దగ్గర అలాగే వేసిన తర్వాత మనం పర్ఫెక్ట్ షేప్ షోల్డర్ దగ్గర, చంక భాగం దగ్గర అలాగే డ్రా చేసుకున్న తర్వాత, చంక భాగం నుంచెల్లి కింద బెల్ట్ వరకి ఎన్ని ఇంచులు ఉందో కొలుచుకున్న తర్వాత, మనం ఇక్కడ కూడా సేమ్ చంక భాగం నుంచెల్లి కింది వరకు కొలుచుకోవాలి. అది 6 ఇంచులు ఉంది. 1 ½ ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆల్రెడీ బ్లౌజ్ పొడుగు అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అన్నిట్లో మనం పొడుగు ఎక్కువనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 6 ఇంచులన్నర తీసుకున్న తర్వాత, ఇక్కడ పైన మెయిన్ మనం గల్ల దగ్గర మనకి నార్మల్‌గా క్రాస్ బ్లౌజ్ అయితేనేమో మొత్తం నెక్ మొత్తం ఒక తిరిగానే ఉంటుంది. కానీ ఇక్కడ సగం సగం అతుకులుంటాయి కాబట్టి, మనం షోల్డర్ నుంచి కటోరీ దగ్గర అతుకుంటుంది కదా! అక్కడి వరకు మాత్రమే కొలుచుకోవాలి. అక్కడి నుంచెల్లి చూసుకుంటే 4.5 ఇంచులు మాత్రమే ఉంది. ఇక్కడ కూడా 4.5 ఇంచులు తీసుకుంటున్నాను. కొంచెం మనం కటోరీ బ్లౌజ్‌కి ఏంటంటే మెయిన్ సైడ్ షేప్ కరెక్టే వస్తుంది కానీ, కటోరీనే మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. కటోరీ ఎలా కొలుచుకొని కట్ చేసుకోవాలని చాలామందికి తెలియదు. స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ లైన్ తీసాను చూసారు కదా! మనకు భుజాలు జారకుండా ఉండాలంటే కొంచెం క్రాస్ లైన్ అనేది తీసుకోవాలి. ఇక మధ్యలోకి మనం ఒక 2.5 ఇంచ్ గ్యాపులు పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా అయితే కటోరీ చిన్నగా వస్తుంది. అందులో ఏంటంటే ఈమె నడుము వచ్చేసి 36 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 40 అలా ఉంది. కానీ కటోరీ చాలా చిన్నగా ఉంది. కటోరీ సరిపోవట్లేదు. కటోరీ కొంచెం పెద్దగా పెట్టండి అని కూడా చెప్పిందనమాట. ఫస్ట్ అయితే ఆమె ఆమె ఏదైతే మాపిచ్చిందో దాంతో ట్రై చేద్దామనేది ఒకసారి ట్రై చేస్తున్నాను. కింద 4.5 ఇంచులే ఉంది. చూసారా షేప్ మనకి కరెక్ట్‌గా రాలేదు. నాకక్కడే డౌటొచ్చింది. ఇక్కడ కటోరీ ఒకసారి కొలుచుకుంటున్నాను చూడండి. కటోరీ అయితే చాలా తక్కువగా ఉంది. 8 ఇంచులో, 8.5 ఇంచులో ఉంది కటోరీ పొడుగైతే. ఒకసారి చూస్తున్నాను కటోరీ పొడుగు ఎలా చూడాలి అనేది కూడా చూడండి. ప్రతీది మనం కొలుచుకొనే కటోరీ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది కటోరీలో వస్తుంది. చూడండి 8 ఇంచులే ఉంది. మనకి ఇక్కడ ఏంటిదంటే ఎంతొచ్చింది? 9.5 ఇంచుల పైనొచ్చింది. కాబట్టి మనం ఇందులో ఇంకోటేంటంటే మనం వెనక భాగం పొడుగు కట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా సైడ్ పార్ట్ కూడా మనకి పొడుగే వస్తుంది. మరి 9.5 ఇంచులు ఉంది కదా! అందులోకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 9 ఇంచుల మట్టుకైతే కటోరీ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పెంచుకున్నానంటే ఆల్రెడీ పైన నేను హాఫ్ ఇంచ్ క్రాస్‌గా తీసుకున్నాను కదా! భుజాలు జారుతాయని చెప్పి. దాన్ని ఇందులో కవర్ చేయడానికి. సేమ్ మనం అలాగే కుట్టామంటే వాళ్ళకి నెక్ అనేది చిన్నగా అయిపోతుంది. కాబట్టి చూడండి ఇక్కడ కరెక్ట్‌గా 9.5 ఇంచులు వచ్చింది. ఒక ఫస్ట్ 10 ఇంచులొస్తే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచాను. కటోరీ అనేది కొంచెం పెద్దగా ఉంటేనే పర్ఫెక్ట్‌గా కూర్చుంటుంది చెస్ట్ దగ్గర అనేది. సైడ్ పార్ట్ ఎలా కట్ చేసానో చూసారు కదా! మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదండి యాస్ ఇట్ ఈజ్ మనం వెనక భాగం కట్ చేస్తాం కదా! దాన్ని ముందు వేసి బెల్ట్ దగ్గర ఎంత పొడుగుంది, బెల్ట్ భాగంలో చంక భాగం నుంచి బెల్ట్ భాగం వరకు ఎంత పొడుగుందో చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు అన్నిట్లో కొంచెం హాఫ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. నేను వెనక భాగం పెంచాను కాబట్టి. మీకు యాస్ ఇట్ ఈజ్ ఎలా అయితే అలాగే ఉంచి అలాగే కట్ చేయండి. ఒకవేళ కస్టమర్స్ ఏం చెప్పకుంటే. ఇప్పుడిక మెయిన్ భాగం అండి. ప్రతి ఒక్కరికి ఈ కటోరీ షేప్ ఎలా తీయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఒకళ్ళు హాఫ్స్ తీస్తారు, ఒకళ్ళు ఫుల్ తీస్తారు, ఒకళ్ళకి అసలు డ్రా చేయడమే రాదు. కొంతమంది పేటెంట్స్ పెట్టుకుంటారన్నమాట. 32 సైజ్‌కి ఈ కటోరీ, 34 సైజ్‌కి ఈ కటోరీ అని. కానీ అలా పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కూడా కటోరీ బ్లౌజ్ కటింగ్ అనేది అసలు రాదు. అసలు కటోరీ బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలనేది చూడండి. ఫస్ట్ మనకి రౌండ్ నెక్ ఉంటుంది కదా! సేమ్ మనం అదే షేప్ తీసుకోవాలి. ఇప్పుడు సైడ్ పార్ట్ అప్పుడు గోల్ షేప్ ఎలా వచ్చిందో 9.5 ఇంచులు ఆ షేప్ దగ్గర ఉంచుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకున్న తర్వాత మన నెక్ ఎంత ఉంది కటోరీ వరకే నెక్ ఎంత ఉందో చూసుకొని ఆ నెక్ ప్రకారమే నెక్ మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది. ఉక్సుల పట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పోతుంది. మనము కుట్టు వేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా! దాని ప్రకారంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం గోల్ షేప్ అనేది తీసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టి నుంచి ఇక్కడ మన బెల్ట్ వరకు ఎంత పొడుగుందో కూడా చూసుకోవాలి. చూసుకొని అక్కడ కొంచెం క్రాస్‌గా లైన్ తీసుకోవాలి. నేను ఏమంటారు అందాదగా అంటే అంతకి మట్టుగా లైన్ చేశాను. కానీ పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలి అనేది చూడండి. ఇప్పుడు మనకి కటోరీ వెడల్పు వచ్చేసి
7.5 ఇంచులే ఉంది. కానీ కటోరీ కూడా కొంచెం పెద్దగా పెట్టమన్నారు కాబట్టి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను. హాఫ్ ఇంచ్‌కి చూడండి నేను ఎక్కడ మార్క్ చేసుకుంటే ఎక్కడికొచ్చిందో మనం కింది నుంచి ఇప్పుడు మనం ఏదైతే సైడ్ పట్టి తీసాం చూడండి కింది నుంచి ఇలా క్రాస్‌గా కొలుచుకోవాలి మనం అడ్డం ఉన్న షేప్‌ని. ఇక ఇప్పుడొచ్చేసి పొడుగైతే ఇలా పొడుగైతేనేమో పైన గల్ల నుంచి పైన మన నెక్ దగ్గర మనం స్టార్ట్ చేస్తాం చూడండి. అక్కడి నుంచి కింది వరకు షేప్‌తో సహా మొత్తం కొలుచుకుంటే 8.5 ఇంచులొచ్చింది. ఇక్కడ కటోరీ కూడా మనం పెద్దగా పెట్టుకుంటున్నాం కాబట్టి పొడుగు కూడా నేను ఎక్కువ తీసుకుంటున్నాను. 9.5 ఇంచులు 9 ఇంచులైతే తీసుకుంటున్నానన్నమాట పొడుగు. చూడండి మనకి ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా కటోరీ షేప్ అనేది వస్తుంది. మనకి అటు ఇటు పోకుండా ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలా కటోరీ మాప్ తీసుకోవాలి అనేది చాలామందికి అర్థం కాదు. ఎప్పుడు కూడా అడ్డ భాగంలో మనము కటోరీ వెడల్పు తీసుకున్నప్పుడు అడ్డంలో మనం క్రాస్‌గా తీసుకోవాలి. మనం ఉక్సుల పట్టి దగ్గర నుంచి మన సైడ్ పార్ట్ దగ్గర కింద కటింగ్ చేస్తున్నాను చూడండి. అక్కడి నుంచెల్లి క్రాస్‌గా తీసుకోవాలి. పొడుగు వచ్చేసి ఇక్కడ నెక్ భాగం నుంచెల్లి కింది వరకు పొడుగు ఎంతుందో చూసుకొని కటింగ్ చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్ షేప్ కటోరీ వస్తుంది. మీకు ఎలా చిన్నగా, పెద్దగా ఇలా ఏమీ కాదన్నమాట. పేటర్న్స్ పెట్టుకొని కట్ చేయడం వల్ల కూడా మనకి ఎంత ఇప్పుడు 39 చెస్ట్, 39 నడుము ఉందనుకోండి. కొంతమందికి చెస్ట్ చిన్నగా ఉంటుంది. కొంతమందికి చెస్ట్ పెద్దగా ఉంటుంది. మనం అదే కటోరీ పేటర్న్ పెట్టి కుట్టామనుకోండి అది అసలు సెట్టే అవ్వదు. కాబట్టి మనకి పర్ఫెక్ట్ మాప్ తెలిసేలా ఇలా కట్ చేస్తేనే మనకి ఎలాంటి సైజ్ వచ్చినా కూడా భయం లేకుండా ఈజీగా కట్ చేసుకుంటామన్నమాట. చూడండి ఉక్సుల పట్టి కంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. కుట్ల మట్టుకైతే ఎప్పుడు కూడా మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటూనే ఉండాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. మనకి ఎక్కడ కూడా మనం బ్లౌజ్ ఎంత ఉందో అంతే తీసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతుంది. కుట్ల మట్టుకు ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవాలి మనం. ఇదైతే మెయిన్ పాయింట్ అన్నమాట. మీకు అర్థమయ్యేలా చెప్తున్నానా లేదా అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు చెప్పొచ్చేంత వరకు మీకు అర్థం కావాలని డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి కట్ చేసిన తర్వాత ఒకసారి పక్కన పెట్టుకొని చూసుకుంటే కొంచెం హాఫ్ ఇంచ్ ఇది మన కటోరీ అనేది కొంచెం పెద్దగా ఉండేలానే చూసుకోవాలి. ఇక కటోరీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. చాలామందికి బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది ఐడియా ఉంటుంది. క్రాస్ బ్లౌజ్‌లో బెల్ట్ ఒకలా ఉంటుంది. కటోరీ బ్లౌజ్‌లో బెల్ట్ ఒకలా ఉంటుందన్నమాట. క్రాస్‌లో అయితే మొత్తం షేప్ రౌండ్‌గా వస్తుంది ఇక కింది వైపు. కటోరీలో మాత్రం అలా రాదన్నమాట. నార్మల్‌గా పైన మనం ఉక్సుల పట్టి వైపు 3.5 ఇంచులు పెట్టుకొని మనం ఫిట్టింగ్ చేసేలో వైపు 3 ఇంచులు పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకొని మనం బెల్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా స్టిచ్ చేసుకోవాలి అన్నా బల్క్ ఆర్డర్స్ అయినా తీసుకుంటానన్నమాట. ఎవరైనా చేపించుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇంకా యూస్‌ఫుల్ వీడియోస్ ఎన్నో వస్తాయి. అలాగే అటు సైడ్ అసలు కటోరీ బ్లౌజెస్ వేసుకుంటారా లేదా అనేది కూడా చెప్పండి. ఎందుకంటే నేను ఇంతవరకు వినలేదు అటు సైడ్ వేసుకుంటారో లేదు అనేది. అయితే నార్మల్‌గా ఫ్రంట్ స్కర్ట్ క్రాస్ అంతే, అంతకు మించి లేకుండా ఒకవేళ ముసలి వాళ్ళైతే సాదా బ్లౌజెస్ కుట్టించుకుంటారు తప్పితే కటోరీ బ్లౌజ్ అయితే అటు సైడ్ వాళ్ళు వేసుకునేదైతే నేను చూడలేదన్నమాట. తప్పకుండా కామెంట్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేస్తేనే నేను ఈ వీడియో తీయడం జరిగింది. మీరు కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఎలాంటి కటింగ్ కావాలన్నా కూడా కామెంట్ చేస్తే తప్పకుండా వీడియో అనేది తీస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా కటోరీ బ్లౌజ్ కటింగ్ అయితే. ఒకవేళ స్టిచ్చింగ్ కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా వెళ్ళి చూడండి కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.